వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. కృష్ణా మండలంలోని మూడుమల్ గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన వారు ఇదే గ్రామంలో ఉన్న రాఘవేంద్ర స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని ఆలయ పూజారి అయినటువంటి చక్రపాణి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకునే కుటుంబ సభ్యులు పూజారిగా రావాలని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పూజారి చక్రపాణి మాట్లాడుతూ పెళ్లి గుడిలో చేసుకోవద్దు, గుడి బయట చేసుకోవాలని చెప్పాడు. ఇదేంటి, ఎన్నో ఏళ్లుగా గుడిలో అన్ని కులాల వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడగడంతో మీరు తప్పనిసరిగా గుడి బయటే చేసుకోవాలని నిర్దేశించాడు. మరుసటి రోజు పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న వారిని చూసి గుడి తాళం వేసుకొని పూజారి వెళ్ళిపోయాడు. చేసేదేమీ లేక బయటే పందిరి వేసుకొని దాసరయ్యతో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రజా సంఘాలు గ్రామానికి చేరుకొని నిజ నిర్ధారణ చేసి గుడి ముందు బైఠాయించడం జరిగింది. ఈ ఆందోళనకు రాఘవేంద్ర పీఠాధిపతులైనటువంటి కార్యదర్శి మూడుమల్ గ్రామానికి వచ్చి మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అన్ని కులాల వారు గుడిలో పెళ్లి చేసుకోవచ్చని గ్రామ ప్రజలందరి ముందు చెప్పడం జరిగింది. దీనితో ఆలయ పూజారిగా వ్యవహరించిన చక్రపాణి కుట్రపూరితంగానే దళితులను కించపరిచే విధంగా వ్యవహరించాడని అందరికీ అర్థమైంది. కనుక ఆలయ పూజారి అయినటువంటి దళిత వ్యతిరేకి చక్రపాణిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టడం జరిగింది. సీనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఇది చాలనట్టు ఆలయ పూజారిగా వ్యవహరిస్తూ కులాల పేరుతో చిచ్చు పెడుతూ ప్రజల మధ్య వైరుధ్యం సృష్టించే అగ్రకుల ఉన్మాది అయిన చక్రపాణిపై పోలీసు అధికారులు స్పందించి కఠిన చర్యలకు పూనుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు ప్రజాసంఘ నాయకులు మాట్లాడారు. KNPF జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం అధ్యక్షుడు పృథ్వీరాజ్, MRPS జిల్లా అధ్యక్షుడు కర్రెప్ప అలియాస్ కళ్యాణ్ మాదిగ, MRPS జిల్లా సీనియర్ నాయకులు జీర్గల్ నగేష్ మాదిగ, మానవ హక్కుల కార్యకర్త పద్దిరెడ్డి, BSP పార్టీ నాయకులు మహాదేవ్ నరసింహ, నంగి నరసింహులు, మాగనూరు హిందూపూర్ అంబేద్కర్ సంఘ నాయకులు కావలి ప్రదీప్, తుపాటి వెంకటేష్, గర్జల్ రవి, రమేష్, అనిల్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన చేపట్టారు. అంబేద్కర్ తన ఉపన్యాసంలో ఉన్న కొన్ని పదాలను కూడా తొలగించారు. మీ సభకు రాదు, మీ సభ మాట్లాడాలని చెప్తారు. పూలే కూడా అట్లాంటి వారసత్వాన్ని మనం మిగిలిపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక మిత్రుడు చెప్పిండు, గుడిలో ఆ గుడి లోపల ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం లేకుండా పోయింది. ఆ గుడిని పరిశీలిస్తే శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయం అనే రాసిన దగ్గర ఒక జాదు రంగుని పూసిన దగ్గర వెంకటరమణ స్వామి దేవాలయం పేరు మారిపోయింది. ఇదంతా సామ్రాజ్యవాదం. మనుషుల్ని, భావజాలాన్ని, సంస్కృతుల్ని కబలించే రామణీయ భావజాలం ఇట్లా ఉంటుంది. ఏదో మనకు ఆలయంలో ప్రవేశం ఉంది. మన సమస్య అంతా అర్చకత్వం వహిస్తున్న చక్రపాణి అనే వ్యక్తి ఆ పెళ్లిని ఆపడం అది తీవ్రమైన అవమానం. 5 ఏళ్ల కింద నాకు పెళ్లి జరిగింది, నన్ను కూడా గుడిలోకి రానియలేదు. ఇక్కడ పంచదేవపాడులో ఒక బంధువుల పెళ్లికి పోయినా నేను. బంధువుల పెళ్లికి పోతే మాదిగలు ఒట్టిస్తే తినలేదు. మన మీద ఇంతటి కులం దాష్టికం అమలవుతూ ఉన్నది. కనుక నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే మిత్రులారా, మన డిమాండ్ ఒకటే. ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి, ఆయనను రిమాండ్ చేయాలి, ఆయనను సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా ఆ అర్చక వృత్తి నుంచి ఆయన తొలగించాలి. ఇది ఈ డిమాండ్ నెరవేరాలి. ఈ డిమాండ్ నెరవేరకుండానే మనల్ని లోపలికి పిలిచి మన భుజాల మీదే చార్వాలు కప్పింది కదా అని చెప్పి, మన పేద పూసిన మాటలు మాట్లాడింది కదా అని చెప్పి మీరు వెనక్కి తగ్గితే ఈరోజు ఇంత ఎత్తున జన సమీకరణ జరిగింది. దీనికి విలువ లేకుండా పోతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ డిమాండ్ నెరవేరే వాళ్ళకి వెనక్కి తగ్గొద్దు అని ఇక్కడున్న మిత్రులకి పేరు పేరున కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం. మంత్రంగా మన యొక్క కార్యక్రమాన్ని ముగించినట్టు కాకుండా ఈ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఆలయ పూజారి చక్రపాణిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు. దాంతో వినండి. ఇప్పుడు మనము గుళ్ళో స్వామీజీ వారు మనల్ని గుళ్ళోకి ఆహ్వానించినారు. ఎప్పుడు పోయేట్లే కానీ గుళ్ళకి వెళ్తాము. అందరూ మన గుడిగా ఏం బుద్ధిమంతుడు మనగాడు ఉన్నాడు. మనగాడు
ఫోటో పెట్టుకుంది ఎవరు అవసరం లేదు. గుళ్ళో ప్రవేశం తర్వాత చర్యలు ఉండాలి. అది మనం తీసుకుందాం అన్న, అది మనం తీసుకుందాంలే, అది మనం కంప్లీట్ చేస్తామండి. అదే ఆయనకి ఎట్లా చేయాలో చేస్తాం. మీరు ఏ పద్ధతిలో అయితే వచ్చి అక్కడ మఠానికి సంబంధించి కానీ మీకుండే సమాజం పట్ల కానీ ఈ సమాజంలో ఉండే కుల వ్యవస్థ పట్ల కానీ మీకుండే అపారమైన గౌరవాన్ని మీరు వెలిబుచ్చారు. మీ పట్ల మాకు గౌరవం అంటే మేము అంతే మనస్ఫూర్తిగా మీ పట్ల గౌరవిస్తాం, గౌరవంగా ఉంటాం. కాకపోతే ఈ యొక్క అంశం ఎవరైతే చక్రపాణి అనే క్యాండిడేట్ ఉన్నాడు కదా, మీరు చెప్పని మాట చెప్పినట్టు ప్రజలందరినీ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళని అవమానపరిచిండు, ఆత్మగౌరవం దెబ్బతీస్తుంది. వినండి సార్, ఆత్మగౌరవం నాకు బాధ కలిగింది సార్, మీకు బాధ కలిగింది అనే విషయం మీరు వెళ్ళబుచ్చినందుకే మీ పట్ల మేము గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నామని చెప్తున్నాం సార్. మీ పట్ల మాకు అపారమైన గౌరవం పెరిగింది కూడా. కాబట్టి ఆయన ఆత్మగౌరవం దెబ్బతీస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఈ రాజ్యాంగం ప్రకారం మేము ఆయన పైన మేము అంటే మీకు చెప్తా ఉన్నాం, మేము ఏ పద్ధతిలో వెళ్ళాలో ఆ పద్ధతిలో వెళ్తాం. కానీ ఈ మఠం పట్ల కానీ మీకు ఇక్కడికి వచ్చిన మీ అందరి పట్ల కానీ అపారమైన గౌరవం ఉంటుంది. లాస్ట్ కాదు, ఇతను ఇంతకు ముందు కూడా చేసిన చాలా ఉన్నాయి సార్. ఇప్పటికీ ఈ రోజు చేసినప్పుడు సరే క్షమిద్దాం, ఒక వ్యక్తిని ఏం చేస్తామంటే ఏదైనా తప్పు చేసినట్టే ఒకసారి పొరపాటు చేసి క్షమిద్దామని. ఈయన చేయబడి చాలా ఉన్నాయి సార్, ఇక్కడ జరిగిన చాలా గణనలు ఉన్నాయి. అవన్నీ తీసుకొని ముందర పెడతాం. అయితే చట్టపరంగా ఇప్పటికే ఫస్ట్ టైం కాదు, ఇది ఫస్ట్ అయితే కూడా మేము క్షమించి వదిలేసాము. మీ సంజయ్కి మేము గౌరవిస్తాము, సంజయ్కి అంతే. వాళ్ళ పరిమితి వాళ్ళు చెప్పారు, వాళ్ళ పరిమితి వాళ్ళు చెప్పారు. మనము కమిటీ చేసుకుని విచారణ చేసుకోమని చెప్పాలి. అంతే, కమిటీ చేసుకుని విచారణ అంటే మనం చేసే మనం చేయాలి అంతే. అవసరం లేదు, చర్చ అవసరం లేదు. ఇది రికార్డెడ్, ఇది నేను ఇక్కడొక మాట అక్కడొక మాట చెప్పడం లేదు. అది ఆ విషయాలన్నీ కూడా నేను కూలంకషంగా స్వామీజీ దగ్గర మాట్లాడతాను. భారత రాజ్యాంగము, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మీకు ఏం హక్కులు ఉన్నాయో దాని విషయంలో నేను చకారం ఎత్తడం లేదు. కానీ ఒక్కటేమంటే ఇంత నేను చెప్పిన తర్వాత తదుపరి కార్యక్రమాలు మీ విఘ్నతకు వదిలేస్తున్నాను. గౌరవాన్ని మనసులో హృదయాలలో పెట్టుకుంటున్నాం. గౌరవాన్ని అంటే గౌరవాన్ని ప్రకటిస్తున్నాం అంతే. గౌరవాన్ని 100% ప్రకటించాల్సింది కూడా ఉంది. అభిప్రాయం ఏమంటే చక్రపాణి గారు మా గుడి వెలివేసింది. చక్రపాణి గారు గుడి బయటకు వస్తే మనం అందరం కలిసి లేదంటే ఇక్కడ వస్తాం, మేము ఇక్కడనే పోతాం, వెళ్ళిపోతాం. నేను ఒక్కడిని ఆన్సర్ ఇవ్వలేను. ఒకటేమంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, ఇది పాలసీ డెసిషన్, ఇది సోమల వారు తీసుకోవాల్సిన విషయం. ఇది నాకు హక్కు లేదు. నేను ఒక మేనేజర్, ఒక సామాన్యమైనటువంటి సేవకుడిని. అగమేఘాల మీద నేను పొద్దు నుంచి ఉపవాసంగా ఉన్నాను. అయినా కూడా చెప్తూనే నేను ఆ యొక్క భావనను పంచుకొని మీతో నేను ఇక్కడికి వచ్చినాను. నేనేమంటే ఆ విషయంలో స్వాముల వారి దగ్గర మీ యొక్క మనోభావాలను కూడా చెప్పి ఆయన మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటిది నా మీద వదిలేసేయండి. నేను తప్పకుండా స్వామి దగ్గర చెప్పి మా పిఏ గారికి మీ నెంబర్ వేయండి, నేను తప్పకుండా నేను కమ్యూనికేట్ చేస్తాను. నేనేం చెప్తున్నాను, ఈ ఒక్క రోజు అయితే బయటకు వచ్చిన మాత్రాన ఆస్మాని మీది కాదు. ఇలాంటి వాళ్ళు సమాజంలో పుట్టుతూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది సమాజంలో నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి విద్య. ఒక్క చక్రపాణి కాదు, చక్రపాణిలు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. వ్యవస్థలో గౌరవం ముఖ్యము. అందుకే నేను చెప్పింది ఒకటే, దయచేసి అర్థం చేసుకోండి. విఘ్నత, మీ విఘ్నత వదులుతున్నాను. ఒకటి, నా మీద గౌరవం ఉంచి మీరు లోపలికి రండి అని చెప్తున్నాను. ఈయన విషయంలో స్వామీజీ గారి దగ్గర ఏం మాట్లాడాలో నేను తప్పకుండా నేను మాట్లాడతాను.